మన పోతుల వారింట్లా పెళ్లి పిలిపొచ్చిందిలా. ఏంది వీడు గింత సంబరపడుతున్నా అనుకుంటురా? చెప్తా, అందుకే కదా నచ్చింది. మన శ్రీమతి శ్రీ పోతుల తారా శ్రీనివాస్ గారు ఉన్నారు కదా, అబ్బో చూడముచ్చట అయిన జంట. అందరినీ దగ్గరికి తీసుకునే గుణం వీళ్ళది. అక్కెరున్నదంటే చాలు మేం లేమా అంటారు. అగో గసొంటోళ్ళ చిన్న కొడుకే శ్రావణ్. ఇగో ఈ పిల్లగానిదే లగ్గం ఖాయమైంది. పిల్లగాడు కూడా చక్కగా చంద్రునోలే అందంగా ఉంటాడు. మరి ఈ చక్కని చంద్రుని చేసుకుని ఆ చక్కని చుక్క ఎవరు అనుకుంటురా? అది కూడా చెప్తా. మన శ్రీమతి శ్రీ బండలత శ్రీనివాస్ గారు ఉన్నారు కదా, బల్లంపట్ల గ్రామ దంపతులు. అబ్బో ప్రేమగల్ల మనుషులాళ్ళు, అన్యోన్యమైన దంపతులు. వాళ్ళ చిన్న బిడ్డనే శ్రీవాణి. ఈ బుజ్జి కూడా చక్కని చుక్కోలే అందంగా ఉంటది. అమ్మా నాన్నల మాట జవదాటది. ఈ బుజ్జిని చేసుకునేందుకు 2 కుటుంబాల పెద్దలు నిర్ణయం తీసుకొని లగ్గం ఖాయం చేసిరు. ఇక పెళ్ళెప్పుడు అనుకుంటురా? అది కూడా చెప్తా. 3వ నెలల 2వ తారీఖు ఆదివారం పొద్దుగాల 11:24. మరి ఇక పెళ్ళెక్కను అనుకుంటురా? మన సత్యార్జున హైటెక్ గార్డెన్స్ ఉన్నది కదా, బెజ్జంకి మండలం, సిద్దిపేట జిల్లాలో. అగో అదే ఫంక్షన్ హాల్లో లగ్గం. ఇక భోజనాల సంగతి ఏందంటరా? 3 ముళ్ళు వడ్డంక పెళ్లి పిల్లగాన్ని పెళ్లి పిల్లను మీరు నిండు మనసుతో ఆశీర్వదించినాక అదే ఫంక్షన్ హాల్లో కడుపు నిండా తినిపోరు. మీరు తినేటి అన్నీ తీరొక్కటి అడుంటాయి. ఒక ముచ్చటుల్లా పెళ్ళంటే బలం బలగం. ఆ బలం మాకు రావాలంటే మా బలగమైన మీరంతచ్చి పెళ్లి పిల్లగాన్ని పెళ్లి పిల్లను మీరు నిండు మనసుతో ఆశీర్వదించినాక పెళ్లి పిల్లగాన్ని పెళ్లి పిల్లను మీరు నిండు మనసుతో ఆశీర్వదించిపోవాలి. మర్చిపోకుర్రి. ఉంటా మరిగా.